ఈరోజు మరొకసారి సోనియా గాంధీ గారిని ఈడీ ఆఫీస్కి పిలవడానికి నిరసిస్తూ నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా కాబోయే మంత్రులు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోయే పార్టీలో కీలకంగా వ్యవహరించే నాయకులు ఈ వేదిక మీద ఉన్నారు. వీరందరి సమక్షంలో చెప్తున్నాం. 83 సంవత్సరాల ఒక ముసలోడు సుప్పు స్వామి గారు పని పాట లేనోడు, ముసలోడికి చాదస్తం ఎక్కువైంది. మా అమ్మ మీద మా పార్టీ పెట్టిన పేపర్ మీద ఈడీ నోటీసులు ఈడీ కేసులు పెట్టి ఆ రోజు ఈడీకి కంప్లైంట్ ఇస్తే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, అరే అది వాళ్ళ పార్టీ, ఈ వేదిక మీద ఉన్న నాయకులు ఎదుర్కొన్న కార్యకర్తలు మెంబర్షిప్ తీసుకున్న పైసలు మా పైసలతోని మా పార్టీ ఫండ్ తోని మేము పెట్టుకున్న పేపర్ కి ఆ పేపర్ లో ఆ సంస్థలో పనిచేసే ఈ మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయని మా నాయకులు మా కార్యకర్తల దగ్గర 5 రూపాయలు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం గురించి తీసుకున్న డబ్బులను మా పేపర్ కి మేము అప్పుగా ఇస్తే ఈ నెయ్య సొమ్ములో గుంజుకున్నట్టు వీళ్ళ ఆస్తిలో గుంజుకున్నట్టు ఈ రోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని 3 రోజులు పిలిచిండ్రు, మా సోనియమ్మను 2 రోజుల నుంచి పిలుస్తున్నారు. వీళ్ళేదో అనుకుంటున్నట్టున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ రోజు ఏదో సంతలో పశువుల లెక్క అక్కడిక్కడ కొనుక్కున్నారు, ఏదో వీళ్ళని ఉట్టిగానే ఏమో చేయగలుగుతాం అనుకుంటున్నట్టున్నారు. వీళ్ళకి తెలవదు మాది రక్తం కాదురా యాసిడ్, అరే గుర్తుపెట్టుకోండి బిడ్డ, అరే బీజేపీ నాయకులారా గుర్తుపెట్టుకోండి, మా వాళ్ళు తిరగబడ్డారంటే రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉన్నది మీకు, ఇది మీరు రాసి పెట్టుకోండి. ఇది చరిత్ర చెప్తుంది. మా గాంధీ భవన్ కి ఆపడంత దూరం లేదు, గట్టిగా తుమ్ముతే మా తుప్పులతో ఎగిరిపోతుంది. అక్కడ ఆపోజిట్ లో ఉన్న ఆ బీజేపీ ఆఫీసు ఆ నాయకుడు ఈ రోజు ఆ వాళ్ళ ప్రధానమంత్రి రాగానే ఆడ నిల్చొని ఓ మా దేవుడో మా దేవుడో మా దేవుడు అని మొత్తుకుంటున్నారు. దేవుడా దయ్యమా అర్థం కావట్లేదు. ఈ రోజు ఒంటికి పోవాలంటే కట్టెలపై పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజు పెట్రోల్ ధర పోవాలంటే కూడా జిఎస్టీ ఎక్కడ చూస్తే అక్కడ పెంచినారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ట్యాక్స్ విషయంలో ఆనాడు తిండి తినే దగ్గర ట్యాక్స్ పెడతారు అనుకున్నారు, కానీ ఈ రోజు తిండి తినడానికి కూడా ట్యాక్స్ తప్పుతున్న దొంగ కొడుకున్నారంటే ఈ బీజేపీ కొడుకున్నా అని చెప్పి ఈ సభకు వాళ్ళకి తెలియజేస్తున్నారు. ఈ రోజు సిక్కు క్షణం ఉంటే ఈ రోజు మీరు కూడా బండగా తిరుగుతున్నారు కదా, మీరు బండగా పోసుకునేది పెట్రోలా లేకపోతే పాతకాలంలో పోసుకున్నారు కిరోసిన్ పోసుకుంటారా అని చెప్పి ఈ బీజేపీ నాయకులు అడుగుతున్నాం. ఈ రోజు బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో దయచేసి వారి సతీమణులను కాలు మొక్క అడుగుతున్నా. ఈ రోజు మీ మగుళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రాజకీయం చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అడగండి, గ్యాస్ బండ 1000 రూపాయలు అయింది. ఈ రోజు ప్రతి ఒక్క దాని మీద జిఎస్టీ పెడుతున్నారు. మీ మగుళ్ళను నిలదీసి అడగండి. ఈ రోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో 400 ఉన్న గ్యాస్ ధర ఈ రోజు 1000 రూపాయలకు పెరిగింది. పెట్రోల్ బంకుకు పోతే 120 రూపాయలకు పెట్రోల్ లీటర్ ధర వస్తుంది. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీనేమో తెలంగాణ రౌడీ సమితిగా మారింది. నిన్న చూసుకుంటే షేర్లింగంపల్లిలో దళిత బంధువు ఒక దళితుడికి ఇచ్చిండు. వాడికి 3 బిల్డింగ్లు ఉన్నాయి. నెలగానే 6 లక్షల రూపాయల వాడికి నెలగానే రెంట్ వస్తుంది. వాడికి దండబంధిస్తే మా పెద్ద కాంగ్రెస్ నాయకులు పోయి వాడికి ఎట్లిచ్చిర్రాని అడిగితే వాడి కన్నీర కొట్టి ఈ రోజు కుట్లు పడేటట్టు చేసిండు ఆ ఎమ్మెల్యే గాంధీ గాడ్సేగా మారి ఈ రోజు దళితుల మీద దాడి చేపిస్తుంటే కేంద్రంలో మా నాయకుల మీద మీరు ఈడీ నోటీసులు పంపిస్తున్నారు. అటు టీఆర్ఎస్ పార్టీకి ఇటు బీజేపీ పార్టీకి ముక్కు సూటిగా ఈ రోజు నుంచి అడుగుతున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ మా నాయకులు ఎవరు పేరు చెప్తే వాళ్ళని పంపిస్తాం. వాళ్ళు అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉంటే ముక్కు నేలకు రాస్తాం, కానీ మా నాయకులు అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా. ఈ సందర్భంగా నేను అడుగుతున్నా, ఈ రోజు మా నాయకులు అవసరం లే, వాళ్ళ ముందు మేము పోరాడాం, మమ్మల్ని వదిలిపెట్టుండి కర్ర తీసుకొని నుంచి ఉంటాం. ఈ బీజేపీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో మా వాళ్ళు జస్ట్ ప్రీతం ఇక్కడికి పోరా అని చెప్పి మా యువకులకు మాకు ఒక్క ఆదేశం ఇవ్వమని చెప్పండి. రోడ్ల మీద తిరగనివ్వకుండా తరిమి కొట్టకపోతే మేము యువకులమే కాదు కాంగ్రెస్ పార్టీ రక్తమే కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరొకసారి సోనియా గాంధీ గారిని ఈరోజు ఈడీకి పిలిచిర్రు, ఇంకా వెయిట్ చేస్తాం. ఇక మా సహనానికి ఓపిక ఉండదు. గుర్తుపెట్టుకోవాలి, పోలీస్ వ్యవస్థ కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి పోలీసులుగా తయారైనరు. ఈ రోజు వాళ్ళు కేవలం పిక్కు కడవాలు వేసుకునే కానీ పోలీసులకు ఒత్తాసు పలుకుతున్నారు. పోలీస్ వ్యవస్థ కూడా చెప్తున్నాం, మా నాయకుల మీద కనుక అక్రమ కేసులు పెడితే మా కార్యకర్తల జోలికి వస్తే మేము
మేము ఎక్కడ దాకా పోనీకి సిద్ధంగా ఉన్నాం, పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ధైర్యం మా ఈ వేదిక మీద ఉన్న నాయకులే. మా నాయకులు మాకున్నంత వరకు మీరు మా ఇంటిగా కూడా పీకలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.